ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ఈరోజు మన ధ్యానాంశం, మనం వింటున్నటువంటి వాక్య భాగాలు ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాక మునుపు ఆయన గురించి చెప్పబడినటువంటి ప్రవచన వాక్కులను మనం వింటూ ఉన్నాం. అవి నెరవేర్పులోనికి ఏ విధంగా వచ్చాయో కూడా మనం వింటూ ఉంటున్నాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, మహాగణుడమైన తండ్రి, సమస్త సృష్టికి కారణభూతుడమైన దేవ, మా రక్షకుడా నీకే స్తోత్రము నాయన. మా నిమిత్తమై ఈ లోకానికి రావడానికి ముందుగానే తండ్రి నువ్వు ఏర్పాటు చేసుకొని నిర్ణయించుకొని ప్రభువా నాయన ఈ భూమి అంతటిని ప్రభు నీ ఆధీనంలోనికి తీసుకొని నాయన మీరు ఈ లోకానికి వచ్చారు. నీకే స్తోత్రము నాయన. ఆ విషయాలు మేము ధ్యానించుకుంటూ ఉండగా ఈ యొక్క డిసెంబర్ మాసంలో తండ్రి, ఈ యొక్క క్రిస్మస్ దినాలలో ప్రభువా నాయన నీ రాకడ ఏ విధంగా చెప్పబడింది, అది ఏ విధంగా నెరవేర్పులోనికి వచ్చిందో అనేటువంటి విషయాలు ధ్యానిస్తూ ఉంటుండగా మా అందరితో మీరు మాట్లాడండి నాయన. ఈ విషయాలు ధ్యానించుకుంటూ అనేకులకు దీవెనకరంగా మేము ఉండగలగటానికి మీరు సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు రెండవ ప్రవచనంగా ఆదికాండము 17వ అధ్యాయము 19వ వచనాన్ని ఆధారం చేసుకొని మనము ఆ ప్రవచన వాక్కులను మనం విందాం. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదు. అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట వింటూ ఉంటే అబ్రహాముతో దేవుడు ముందుగానే చెప్పాడు కదా. గతంలో మనం చూసాం, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో చూసాం, నిన్ను జనములకు ఆశీర్వాదకరంగా నిలబెడతానని ప్రభు చెప్పిన మాట అబ్రహాముకు చెప్పి ఇప్పుడు ఇస్సాకుతో నిబంధన ఏంటి అనే ఆలోచన వస్తుందేమో. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే మనం దీని నెరవేర్పును మనం రోమాపత్రికలో మనం చూడబోతున్నాం. అయితే దేవుడు మాత్రము అనంతమైన ప్రణాళిక, ఆయన గొప్ప ఉద్దేశం ఏదైతే ఉందో తన ఏర్పాటులో ఉన్నటువంటి వారితో తన కార్యాలను జరిగించుకుంటూ ఉన్నాడు. రక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి చేయబోయేటువంటి కార్యాల గురించి వివరించటానికి దేవుడు ఇస్సాకుతో నిబంధన చేసుకుంటానని అబ్రాహాముతో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాముగా మార్చబడ్డాడు. 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి అంతకుముందు అబ్రాహాముగా పిలువబడిన ఇప్పుడు అబ్రహాముగా, అంటే జనములకు తండ్రి అని పిలువబడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు గమనించాలి, ప్రభు ఈ ప్రణాళిక కలిగి ఉండడంలో గల ఉద్దేశం ఏమిటి అనేది మనం చూస్తే, దేవుడు ఒక మనిషితో, ఒక సామాన్యుడితో ఒక నిబంధన చేసుకోవడానికి ఏర్పాటు చేశాడంటే మానవుని పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మనం అనుకుంటుంటాం, నేనే పాటివాడిని, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నా గురించి ఎవరికైనా ఆలోచన ఉంటుందా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒక మనిషికి ఆలోచన ఉన్నా లేకపోయినా దేవుడు నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆ దేవునికి మాత్రం గొప్ప ఆలోచన ఏమిటంటే నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను రక్షించుకోవాలని, నీతో నిబంధన కుదుర్చుకోవాలని దేవుని యొక్క అనంతమైనటువంటి ప్రణాళిక ఇక్కడ మనకు అనిపిస్తుంది. అబ్రహాముతో చేసినటువంటి ఆ ప్రమాణము, అబ్రహాము సంతానాన్ని దేవుడు దీవిస్తానన్నాడు, కానీ ఇప్పుడు ఇస్సాకుతో నిబంధన చేసుకోవడం ఏంటి అనేటువంటి ప్రశ్నకు జవాబుగా ఆ రియాలిటీలోకి మనం వెళ్ళినట్లయితే రోమాపత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరును పిల్లలు కారు. ఈ మాట మనం గమనించినట్లయితే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, జనములకు తండ్రి అవుతావని, నిన్ను బట్టి మరి జనములను వంశములను ఆశీర్వదిస్తానని అబ్రహాముతో అన్నాడు కదా. ఇప్పుడు అందరు కుమారులు కారని అనడమేంటి? ఈ ప్రశ్న తలెత్తవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, శారాయి చేత దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. అందుకే అంటున్నాడు, ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును.
అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, అబ్రహాము అందరూ అంటే శారా కాకుండా హాగరు, తర్వాత ఇంకా కెతురా, వీరికి జన్మించినటువంటి పిల్లలందరూ కూడా పిల్లలు గారు కానీ శారాకు జన్మించినటువంటి ఇస్సాకు మాత్రమే ఆయన వాగ్దాన పుత్రుడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దాన పుత్రుడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అందుకే ఇస్సాకుతో నిబంధన చేసుకుంటానంటున్నాడు. అబ్రహాము సంతానమైనటువంటి శారాకు జన్మించినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకుతో ఒక ఒడంబిక, ఒక నిబంధనను ఏర్పాటు చేస్తున్నాడు. యేసు ప్రభువు రావడానికి ఆయన కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక నెరవేర్పులోనికి రావడానికి ఆయన నిబంధనను కుదుర్చుకుంటున్నాడు. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన మాట మనం గమనించినట్లయితే, శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు అని అంటున్నాడు. శరీర సంబంధంగా పిల్లలు దేవుని పిల్లలు కాలేరు అనటానికి గల ఉద్దేశము ఏమిటి అనంటే, దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి వారు, దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి వారు, ప్రభు తట్టు తిరిగి వారి జీవితాలను సమర్పించుకున్నటువంటి వారు పిల్లలుగా పిలువబడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన తరువాతి తరం దీవింపబడాలి అంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మనం దీవెనకరంగా ఉంటే మన తరువాతి తరం దీవెనకరంగా ఉంటుంది. మనం బాగలేకపోతే మిగతా వాళ్ళు బాగుండరు. ఈ మధ్య బీహార్లో జరిగిన ఓ సంఘటనను వింటూ వచ్చా. ఆ సంఘటన గమనించినట్లయితే, కుమారుడు కలెక్టర్ హోదాలో ఉన్నాడు. తన తల్లి పేద స్థితిలో ఉంది. కానీ తన తల్లి ఇళ్లలో పనిచేసి తనను చదివించి గొప్ప చేసింది. కలెక్టర్ హోదాకు వచ్చాడు, కలెక్టర్ అయ్యాడు. అయిన తర్వాత తల్లి తన ఇంటికి వెళ్తే, ఎవరమ్మా నీవు అని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. తల్లిని చూసి నేను తక్కువైపోతానేమో, ఒక పని మనిషి కొడుకు కలెక్టరా అని అందరూ అవమానిస్తారేమో అనేసి ఆలోచన చేస్తూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరరీత్యా ఆలోచన చేస్తే అంతస్తులు వస్తాయి అడ్డు, లేకుంటే హోదాలు అడ్డు వస్తాయి. కానీ దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలకి, దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు, దేవుని పిల్లలైనటువంటి వారు, దేవుని దృష్టిలో మరి శరీర సంబంధులుగా కాకుండా దేవుని యందలి భయభక్తులు కలిగి దేవునిలో ఎదిగినటువంటి వారు ఏ విధంగా ఉంటారు అని అంటే, ప్రభు మనసే వస్తుంది అన్నమాట. అందుకే పౌలు గారు అంటారు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అంటాడు. ఆయన తగ్గింపు. ఒక రోజున ఎలిజబెత్ రాణి మందిరానికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉందంట. అందరితో పాటే ఉందంట. ప్రియమైన దేవుని బిడ్డ, హోదాలు, అంతస్తులు ఈ లోకానికి సంబంధించినటువంటివే. కానీ దేవుని పిల్లలంగా మనం కావాలి అంటే శరీర సంబంధంగా, లోక సంబంధంగా మనం ఆలోచన చేయటానికి లేదు. ఈ లోకంలో ఏ ఏ ఘనతలు ఉంటాయో, ఏ ఏ విషయాలు ఈ లోకంలో గొప్పవిగా ఎంచబడతాయో, పరలోకంలో అవి అల్పమైనవి. అందుకే దేవుని వాక్యంలో మనం గమనిస్తే, ఒక పాపి పశ్చాత్తాపడి మారు మనసు పొందితేనంట పరలోక రాజ్యంలో గొప్ప సంతోషం, ఉత్సవం అంట. అక్కడ అంత గొప్ప ఆధిక్యత. ఈరోజు పాపము, లేకుంటే బానిసత్వంలో, లేకుంటే వ్యసనాలకు గురైపోయి అందులో నుంచి బయటికి రాలేకుండా మగ్గిపోతూ ఉంటే, నెమ్మది లేకుండా ఉంటే, కరువు కాటకాలతో కరువులో ఉండి ఎంతో బాధ అనుభవిస్తూ ఉంటే, ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒక రకంగా నేను మోసం చేయాలా, మోసం చేశాన పైకి రావాలా అని ఆలోచన చేస్తూ ఈ దుష్టాలోచనలు కలిగి ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డ, జీవితంలో వారు పైకి రాలేరు. అందుకే మనం గమనించాలి, శరీర సంబంధమైనటువంటి వారు దేవుని పిల్లలు కాలేరు. శరీర సంబంధంగా ఆలోచన చేయడం కాదు, దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి వారంగా ఆ ఆత్మ పొందుకొని పశ్చాత్తాప్తులు అవడం ద్వారా దేవుని కొరకు మనం నిలబడాలి. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు ఒక మాట, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు.
ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఎప్పుడైతే మనం ప్రభువుని నమ్ముకున్నామో, ఎప్పుడైతే ఆత్మకార్యం మన జీవితంలో జరుగుతుందో మనలో ఒక విధమైనటువంటి మార్పు వస్తుంది. ఆ మార్పే మనల్ని జీవపు మార్గంలోనికి నడిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం శరీర సంబంధంగా ఆలోచన చేస్తే మనకు బ్లెస్సింగ్స్ ఉండవు, కానీ ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ప్రవచనాత్మకంగా దేవుడు ఇస్సాకుతో ఏ రీతిగా నిబంధన చేసుకున్నాడో ఈరోజు నీతో కూడా ఒక నిబంధన చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆ నిబంధన అనుసారంగా, ఆత్మానుసారంగా, ఆత్మ స్వభావం గలవారంగా ఉంటే గనుక నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఎవరిని అడిగినా ఏదో ఒక సమస్య చెప్తారు, ఎవరిని పలకరించినా వారికి ఉన్న విషాద గాథ చెప్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా? ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉండాలి. దేవుణ్ణి ఘనపరిచే వారంగానే ఉండాలి. యోబు జీవితంలో సమస్తాన్ని కోల్పోయినప్పటికీ ఆయన అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక అంటాడు. దావీదు యొక్క అనుభవాల్లో మనం చూస్తే ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నాడు, ఎన్నో పరిస్థితుల గుండా ఆయన పయనించాడు. కానీ దేవుణ్ణి ఘనపరచడం మాత్రం మానేయలేదు. చాలాసార్లు ఏవైనా కష్టాలు వచ్చేసరికి ఎందుకు ఈ పరిస్థితులు నాకు వచ్చాయి, నాకెందుకు ఈ పరిస్థితులు రావాలా, దేవుని ప్రశ్నించే వారంగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ప్రేమించే వారికి, అందుకే రోమా 8:28 చూస్తే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమంటున్నాడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నీ జీవితంలో, నా జీవితంలో ఏది అనుమతింపబడినా అది మేలు కొరకే అని మనం ఎందుకు తలంచొద్దు? దేవుని ఎందుకు స్తుతించకూడదు? మనం అయ్యో ఈ పరిస్థితిని ఎలా భరించగలమంటే, భరించగలగటానికి శక్తినిచ్చేటువంటి వాడు. నేను లోకమును జయించి ఉన్నానంటాడు. మీరును లోకమును జయించాలి, మీరు కూడా జయ జీవితం కలిగి ఉండాలి అని అంటాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, మనతో కాదు కానీ మనతో ప్రభువు తోడుగా ఉంటే, మనకు ప్రభు అండగా ఉంటే, ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటే, ఆ బలాన్ని స్వీకరించి ఆ శక్తి సంపన్నులమై దేవుని కొరకు నిలబడటానికి మనం తీర్మానం చేసుకుంటే అద్భుతమైనటువంటి రీతిలో నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. సో అలాంటి గొప్ప కృప, ప్రణాళిక మన జీవితం పట్ల ఆయన నెరవేర్చి ఆయనే మహిమ పొందును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, ఈ శ్రేష్టమైన సమయంలో నైనా అబ్రహాము సంతానమైన ఇస్సాకును ఏర్పాటు చేసుకుని నిబంధన కుదుర్చుకున్నావు ప్రభువా తండ్రి. నైనా నిజమే, ఆనాడు కుదుర్చుకున్న నిబంధన ఈరోజు నైనా ప్రతి వంశానికి అన్నట్లుగా ఈరోజు మాలాంటి వారికి కూడా తండ్రి, మాకు కూడా అందుబాటులోనికి నైనా నీ కుమారులు అవ్వడానికి, నైనా శరీర సంబంధమైన కుమారులు కారు కానీ ఆత్మ స్వభావం కలిగిన వారే, ఆత్మను బట్టి జన్మించినటువంటి వారే నీ కుమారులు కుమార్తెలు అంటున్నావు. మేము కూడా మా జీవితంలో అలాంటి అనుభవంలోనికి వచ్చి ప్రభువా నీకు మహిమకరంగా ఉండటానికి మీరు సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ నాయనా ఈ ప్రవచన వాక్కులు వింటున్నప్పుడు ప్రభువా, అయా మా కొరకు ఎంత ఉన్నతమైన ప్రణాళిక, ఉద్దేశాన్ని కలిగి ఉన్నావో మేము గ్రహించగలిగి నిన్ను స్తుతించగలుగుతున్నాం తండ్రి. నీకే స్తోత్రం చెల్లించుకుంటూ జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమెన్.